ధనుష్ హీరోగా నటించిన తమిళ్ మూవీ కెప్టెన్ మిల్లర్ సంక్రాంతి కనుక థియేటర్లో రిలీజ్ అయింది. కానీ తెలుగు వాళ్ళకు ఈరోజు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా కథ ఎలా ఉందంటే, అనలీస్ అలియాస్ ఈసా అంటే హీరో ధనుష్ నిమ్న కులానికి చెందిన యువకుడు. వాడి ఊరికి సమీపంలో ఒక పెద్ద గుడి ఉంటుంది. ఈసా కులానికి చెందిన పూర్వీకులే ఆ గుడిని కట్టిస్తారు. తక్కువ కులానికి చెందిన వారనే సాకుతో ఊరిలోని గుడిలోకి రానికుండా ఉంటాడు ఆ ఊరి రాజు. అంటరానితనంపై ఈసా అన్న శివరాజ్ కుమార్ శాంతియుత పోరాటం చేస్తుంటాడు. కుల వివక్షను భరించలేకపోతాడు ఈసా. గౌరవ మర్యాదల కోసం బ్రిటిష్ ఆర్మీలో చేరుతాడు. అక్కడ అతని పేరు కెప్టెన్ మిల్లర్గా మారుతుంది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఈసాకు ఫస్ట్ డ్యూటీలోనే శాంతియుతంగా పోరాటం చేస్తున్న వందలాది మంది భారతీయులను కాల్చి చంపాలని ఆర్డర్ ఇస్తారు బ్రిటిష్ వారు. ఈసా అయిష్టంగానే ఆ పనిని పూర్తి చేస్తాడు. తప్పు చేశాననే పశ్చాత్తాపంతో బ్రిటిష్ అధికారిని చంపి ఊరికి పారిపోతాడు. ఈసా కాల్చి చంపిన భారతీయులో తన అన్న కూడా ఉన్నాడని ఊరి వాళ్ళు చెప్పేంత వరకు తెలియదు. కెప్టెన్ మిల్లర్కు ఊర్లోకి అడుగు పెట్టడానికి వారు ఒప్పుకోరు. ఆ తర్వాత కన్నయ్య గ్యాంగ్లో చేరుతారు. మరోవైపు మిల్లర్ ఊరిలో ఉన్న గుడిలో రహస్యంగా దాచిపెట్టబడిన విలువైన కిరీటం కూడిన ఒక పెట్టె అక్రమంగా తమ దేశానికి తరలించడానికి బ్రిటిష్ వారు ప్లాన్ చేస్తారు. వారి దగ్గర నుంచి మిల్లర్ ఆ బాక్స్ను కొట్టేస్తాడు. ఆ పెట్టెని తీసుకొని సిలోన్ పారిపోవాలని అనుకుంటాడు. ఎలాగైనా మిల్లర్ దగ్గర నుంచి ఆ బాక్స్ని తీసుకోవాలని భావించిన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అతడు ఊరి ప్రజలందరినీ బంధించి చంపేస్తుంటాడు. ఊరి ప్రజలను కాపాడుకోవడానికి మిల్లర్ తిరిగి వెనక్కి వచ్చాడా లేదా, తమ ఊరిలో గుడిలో అడుగు పెట్టాలని తల్లి కలను మిల్లర్ ఎలా నెరవేర్చాడు? మిల్లర్పై ప్రతీకారం కోసం 700 మంది బెటాలియన్తో వచ్చిన బ్రిటిష్ అధికారిని మిల్లర్ కన్నయ్య గ్యాంగులు ఎలా ఎదుర్కొంది? నిజంగానే మిల్లర్ అన్న సెంగోలియన్ చనిపోయాడా? వేలుమతి ఈసాను ద్వేషించడానికి కారణం ఏంటి? జమీందారు వంశానికి చెందిన వేలుమతి పోరాట యోధురాలుగా ఎందుకు మారింది? మిల్లర్ పోరాటానికి కెప్టెన్ రసిక్ అంటే సందీప్ కిషన్ ఎలా అండగా నిలిచాడు? బ్రిటిష్ వారి నుంచి మిల్లర్ కొట్టేసిన బాక్స్లో ఏముంది అనేది కథ. మెయిన్ ఈ సినిమా కుల వివక్షత గురించి, అంటరానితనం గురించితో తక్కువ కులాలను ఎదుర్కొంటున్న అణచివేత నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ పారంజిత్, వెట్టిమారన్, మారి సెల్వన్ రాజుతో పాటు పలువురు దర్శకులు అణగారిన వర్గాల వారి వ్యతలను ఆవిష్కరిస్తూ సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ కథలన్నీ సమకాలీన సమాజపు పోగడలను అద్దం పడతాయి. కానీ కెప్టెన్ మిల్లర్తో దర్శకుడు అరుణ్ బ్రిటిష్ కాలంలో ఈ కుల వివక్ష ఎలా ఉండేది, తక్కువ కులం వారిని రాజవంశస్థులు బ్రిటిష్ వారు ఎలా చిన్నచూపు చూసేవారు, తమ అవసరాల కోసం ఏ విధంగా వాడుకున్నారని చూపించాడు. దేశభక్తి యాక్షన్, గుడిని కట్టడానికి పనికొచ్చిన తక్కువ కులవస్తులు గుడిలో అడుగుపెట్టడానికి ఎందుకు అర్హులు కాదు అనే పాయింట్తో కెప్టెన్ మిల్లర్ కథను మొదలుపెట్టాడు దర్శకుడు. గుడిలో పెట్టాలనే వారి కుల ఈసా అనే యువకుడి ద్వారా ఎలా నెరవేరన్నది యాక్షన్ డ్రామా దేశభక్తితో కూడిన సినిమా. బ్రిటిష్ బ్యాక్డ్రాప్ కెప్టెన్ మిల్లర్కు ప్లస్ అయింది. ధనుష్లోని హీరోయిజం ఎలిమెంట్ కావడానికి ఈ బ్యాక్డ్రాప్ చాలా ఉపయోగపడింది. 5 చాప్టర్స్, ఓ అంటరాని యువకుడిగా జర్నీ మొదలుపెట్టి చివరకు ఊరి ప్రజలు ఇలవేల్పుగా ప్రతిరూపంగా మారిన ఈసా ప్రయాణాన్ని భిన్న కోణంలో చూపించాడు డైరెక్టర్ అరుణ్. హీరో క్యారెక్టర్ జర్నీని 5 చాప్టర్స్గా విడగొట్టి చెప్పడం ఆకట్టుకుంది. బ్రిటిష్ వారి గురించి, గుడికి సంబంధించి పెట్టిన ధనుష్ కొట్టేసే యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఫ్లైట్లోని ఎలిమినేషన్ అభిమానులకు మెప్పించాయి. తక్కువ కుల వాళ్ళని గుడిలోకి రావద్దని ప్రీ క్లైమాక్స్లో ధనుష్ చెప్పే డైలాగ్ ఆలోచన చేసింది. ఓవరాల్గా సినిమా సోషల్ మెసేజ్తో కూడుకున్నట్టు అనిపించేది. అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.